ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామపేట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయం మనం యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, నా విమోచకుడు సజీవుడు అని వాక్యం సెలవిస్తుంటుంది. విమోచకుడు అనగా విడిపించువాడని అర్థం. బైబిల్లోంచి మరొక మాట కూడా గమనించినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంటుంది. యోబును శ్రమానుభవం గుండా నడిపించి, తన భక్తిని తప్పుకోకుండా నడిపించి, అంత మాత్రమే కాదు, రెండంతల దేవుని అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. యోబు శ్రమను మాత్రమే చూడలేదు, కానీ శ్రమ తర్వాత తనకు కలిగేటువంటి రెండంతల దేవుని చూసి దాన్ని అనుభవించి, తద్వారా మనందరికీ కూడా నా యొక్క విమోచకుడు సజీవుడు అని సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, నీవు ఏ శ్రమ గుండా వెళ్తున్నా, ఏ వేదన గుండా వెళ్తున్నా, ఏ దుఃఖం గుండా వెళ్తున్నా, నీ విమోచకుడు సజీవుడు అనగా నిన్ను విడిపించేటువంటి వాడు సజీవుడు. ఆయన యుగ యుగాలకు సజీవుడు. ఆయనకు మరణము లేదనేటువంటి సత్యాన్ని గమనించు. మరొక తుల్యం అనేది మన శరీరాలకు మాత్రమే ఉంది, కానీ ఆయన ఎన్నటికీ మరణించేవాడు కాడు. ఆయన యుగ యుగాలకు సజీవుడు. ఆయన నిన్ను విడిపించుటకు సామర్థ్యం గలవాడు. యోబు ఇలాగున సాక్ష్యం ఇచ్చాడు. అలాగను ఒక దినం నీవు సాక్ష్యం ఇష్టకు దేవుడు నీకు కృపణించిన గాక. నీవు వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. విశ్వాసంతో ఆయన సేవించడం మానకు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.